ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ యూనియన్ అండ్ ఇంకేం రాస్తుంది ఇక్కడ అండ్ ఇట్స్ టెరిటరీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ టెరిటరీస్. అంటే ఇక్కడ ఇండియన్ యూనియన్ అంటే వేరే, ఇండియన్ టెరిటరీస్ అంటే కూడాను వేరే అన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ యూనియన్లో ఏవి భాగంగా ఉంటాయి అని అంటే, ఏవైతే రాష్ట్రాలు రాష్ట్ర హోదా ఉంటాయో, స్టేట్ వుడ్ ఉంటుందో అవి మాత్రమే ఇండియన్ యూనియన్లో భాగంగా ఉంటాయి. దోస్ ఏరియాస్ విచ్ హ్యాస్ అటైన్డ్ స్టేట్ వుడ్, ఏవైతే రాష్ట్రాలకి స్టేట్ హోదా ఉంటుందో ఆ రాష్ట్రాలే మనకి ఇండియన్ యూనియన్లో భాగంగా ఉంటాయి. స్టేట్ వుడ్ అంటే ఏంటి? సపరేట్ లెజిస్లేచరు, సపరేట్ కోర్టు, సపరేట్ బ్యూరోక్రసీ, రాష్ట్రంలో రాష్ట్రానికి ఆ శాసనసభకు చట్టాలు చేసే అధికారము, అక్కడ సపరేట్గా పొలిటికల్ వ్యవస్థ, మంత్రి మండలి, ఇవి మొత్తం సపరేట్గా ఉంటాయి. ఇలా ఎన్నున్నాయి సార్ అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. దేర్ ఆర్ 28 states which got statehood in India. ఈ 28 రాష్ట్రాలు కలిపితే ఇండియన్ యూనియన్ అని అంటారు. సో దోస్ స్టేట్స్ విచ్ హ్యావ్ అటైన్డ్ statehood, విచ్ ఆర్ ఇండిపెండెంట్, ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అని అర్థం అనమాట. మరి సార్ ఇండియన్ టెరిటరీ అంటే ఏంటి? టెరిటరీ డినోట్స్ జియోగ్రఫికల్ ఎక్స్టెంట్. అంటే పరిధి. అంటే భారతదేశంలో ఏ జాగ్రఫికల్ ఎక్స్టెంట్ వరకు ఏమేమి ఉన్నాయి అనేది ఇండియన్ టెరిటరీలో భాగంగా ఉంటాయి. మరి ఇండియన్ జాగ్రఫికల్ ఎక్స్టెంట్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, రాజ్యాలు ఉంటాయి విచ్ హ్యాస్ గాట్ స్టేట్హుడ్, అదేవిధంగా కేంద్రపాలిక ప్రాంతాలు ఉంటాయి, అదేవిధంగా ఫ్యూచర్లో ఏవైనా మనము అక్వైర్ చేసామనుకోండి, అక్వైర్డ్ టెరిటరీస్ ఇన్ ఫ్యూచర్. సో ఈ మూడు కలిస్తే ఇండియన్ టెరిటరీ అని అంటాం.